అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పాత మార్కెట్ హనుమాన్ ఆలయం వద్ద ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రాజుతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. 500 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత హిందువుల కల నెరవేరిందని విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీలు అన్నారు. అయోధ్యలో ఈరోజు శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగడం మన హిందువులందరికీ ఒక పండగ లాంటిదన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని హనుమాన్ ఆలయం వద్ద శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహించి ప్రజలకు వారి దర్శన భాగ్యాన్ని కల్పించిన ఆర్యవైశ్య సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు దీవెనలు మనందరిపై ఉండాలని, శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని వారన్నారు. అయోధ్యలో రాములల్లా బలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వేములవాడ పట్టణంలో అనేక గ్రామాల్లో కూడా ఆయా గ్రామాల్లో నిర్వాహకులు ఇక్కడ వేముల పట్టణంలో ఆర్య వైశ్యులంతా కూడా భజన మండలిగా అన్నపూర్ణ సత్రంగా అందరూ కూడా అనుబంధ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి హనుమాన్ మంటపం దగ్గర శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించి లోక కళ్యాణం జరగాలని చెప్పని చేసినటువంటి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు అందరూ కూడా పేరు పేరున మమ్మల్ని ఆహ్వానించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీరాముడు అందరి వాడిగా, శ్రీరాముడు ఆదర్శమూర్తిగా, శ్రీరాముడు కలియుగ పురుషుడిగా, శ్రీరాముడు యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా వారు చేపట్టినటువంటి కార్యక్రమాలతో వారు దేవుడై ప్రతి ఏటా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం, దక్షిణ కాశీగా పేరుగాంచిన మన వేరే రాజన్న ఆలయంలో కూడా ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని బ్రహ్మంగా జరుపుకుంటూ ఇప్పుడు అనేక గ్రామాల్లో కూడా హనుమాన్ దేవాలయాలు లేదా సీతారామచంద్ర స్వామి దేవాలయాలు కూడా రంగరంగ వైభవంగా రాముడి యొక్క కళ్యాణోత్సవాలు లేదా అన్నదానాలు భజనలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా అందజేసి అందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, ఆయుర్వేద దర్శనంతో ముందుకు సాగే విధంగా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పండ్లు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణ సందర్భంగా వారిని, స్వామివారిని, అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా పేరు పేరున మమ్మల్ని ఆహ్వానించినటువంటి నిర్వాహకులందరూ పేరు పేరున మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.